హాయ్ అందరికీ. అమ్మో ఏంటిదమ్మా అది గెడ్డే లేకుంటే అన్న పూల తోట అనుకునేవారు. అసలు ఏంది అసలుకి ఈ సంవత్సరం అసలుకి మా పాలట పడింది గెడ్డి. దీని పేరు వయ్యారు బామ్ అంట. అసలు చూడండి కొత్తిమీర ఉన్నట్టుంది. అసలు అమ్మో నీళ్ళు వేసి పీగుతున్న ఒక్కోసారి 4 సార్లు పీకినాం. పీగుతూనే ఉన్నాం, ఇంకా అది అయిపోలేదు. 4 సార్లు పీకినాం. ఇక కూలోళ్ళని పెడితే కానీ మా కూలోళ్ళు కూడా రారు దీని దెబ్బకి అదిరిపోయి. అసలు చూడండి ఎట్టుందో, పూల తోట ఉన్నట్టే ఉంది. నాకైతే దీన్ని చూస్తే ఏమనిపించింది తెలుసా, ఈ బంతి పూల తోటను చూడు సేమ్ అట్టే ఉంది. అది పీకిన కాడే ఇక మొక్కలు కానొస్తున్నాయి, అయ్యే పొగ మొక్కలు ఉరికాయలు అనమాట అవి వేసింది. అసలు ఎండ కూడా విపరీతంగా కాసింది. అసలు ఆ రోజైతే నాకైతే సాయంత్రానికి జలజ్వరం వచ్చింది. పీకి పీకి చేతులు బొబ్బలు పోయినాయి. అమ్మ అసలుకి నొప్పులు లేచిపోయినాయి. తెల్లారైతే అసలుకి దాని దెబ్బతో 10 రోజులు జ్వరం వచ్చింది. అందుకే వీడియో కూడా నేను అసలు ఏమీ షూట్ చేయలేదు, పెట్టలేదు అన్నమాట. అసలు పీకినా కానీ రాలేదు. ఈ ఒయ్యారు బామ్మ ఏంది ఎట్టా ఒయ్యారంగా ఉంది. అన్నం ఎట్నో కట్ట 3 గంటల దాకా పీకి ఇంటికైతే వచ్చినాం. అన్నం కూడా తీసుకెళ్ళలేదు అన్నమాట. నీళ్ళు వేసినాం కాబట్టి కొద్దిగా నాని మెత్తగా వచ్చింది. లేకుంటేనా అస్సలు తీగను కూడా తెగేది కాదు, అంత గట్టిగా ఉందన్నమాట. నీళ్ళు వేసి నానితేనే ఇంక విడిగా పీకితే ఎంత గట్టిగా ఉండదో ఈ ఒయ్యారు బామ ఊరికి ఒక రకం ఉండదంట. ఈ ఒయ్యారు బామ ఏందో మరి ఇంత ఒయ్యారంగా ఉంది, మాకు అర్థం కాదు అసలుకి. పూల తోటలు ఉన్నట్టే ఉన్నాయి. సరేలే ఉంటాలే, బాయ్. రేపు ఇంకొక వీడియోతో వస్తా, ఫాలో చేయండి.